రామాయణం చెప్పుకుందామా? వెల్కమ్ టు సిరీస్ ఆఫ్ రామాయణ పార్ట్ 2. నిన్న చెప్పుకున్నాం కదా, ఒక మహర్షి రాకతో శ్రీరాముడి లైఫ్లో బోల్డన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయని. ఆ మహర్షి ఎవరో కాదు, విశ్వామిత్రుడు. అవును, విశ్వామిత్రుడు ఒకరోజు అయోధ్యకి వెళ్ళి దశరథుడిని అడిగారట, నీ యజ్ఞం చేసుకుంటున్నాను, దానికి రక్షణగా శ్రీరాముడైతే బాగుంటుంది అని. దానికి ముందు దశరథుడు వద్దు అని అనుకున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలకి సరే అని చెప్పి రాముడిని లక్ష్మణుడిని ఆయనతో పాటు పంపించారు. అలా వాళ్ళు అడవి మార్గంలో వెళ్తూ ఉండగా దారి మధ్యలో తాటక అనే రాక్షసి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ తనెందుకు ఆపుతుంది? ఓకే, తాటక ఎవరో తెలుసుకుందాం చిన్నగా. తాటక అనే ఆమె ఒక యక్షిణి. ఆమె హస్బెండ్ ఒక రాక్షసుడు. అయితే అతను ఒకసారి అగస్త్యముని దగ్గరికి వెళ్ళి తన యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఆ మునికి కోపం వచ్చి శాపం ఇస్తారు. ఆ శాపం వల్ల అతను అక్కడే చనిపోతాడు. తెలుసుకున్న తాటక కూడా కోపంతో అగస్త్యముని మీద దాడి చేయడం మొదలుపెట్టింది. దానికి ఆయన శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల యక్షిణి, ఆమె చాలా అందంగా ఉన్న ఆమె అందహీనంగా మారి ఒక రాక్షసిలాగా మారిపోయింది. ఇప్పుడు కూడా తాటక అలానే వాళ్ళని అడ్డుకుంది. విశ్వామిత్రుడు శ్రీరాముడిని చూసి చెప్తారు తాటకని వధించమని. కానీ శ్రీరాముడు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు, ఆమె ఒక స్త్రీ, ఎలా వధించగలను అని. అప్పుడు విశ్వామిత్రుడు దుష్ట శిక్షణ ధర్మరక్షణ గురించి చెప్తారు. అప్పుడు ఆయన రామబాణంతో తాటకని వధిస్తారు. అదే ఆయన మొదటి రాక్షస వదన. దేవతలందరూ సంతోషిస్తారు. విశ్వామిత్రుడు కూడా సంతోషించి వాళ్ళకి అస్త్రాలు బహుమతిగా ఇస్తారు. వాయుస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, గరుడాస్త్రం, ఇలాంటి అస్త్రాలన్నీ బహుమతిగా ఇస్తారు. ఈ అస్త్రాలు ఏ టైంలో యూస్ చేశారు, ఎవరి మీద యూస్ చేశారో కూడా కమింగ్ ఎపిసోడ్స్లో మనం చెప్పుకుందాం, ఓకేనా? అండ్ తర్వాత వాళ్ళ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశారు. అలా వెళ్తూ వెళ్తూ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగారు. అక్కడ శ్రీరాముడు ఒక స్త్రీకి శాప విమోచనం ఇచ్చారు. ఆ స్త్రీ ఎవరు తెలుసా? తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.